రాష్ట్రంలో తొలిసారిగా విశాఖలో ట్రాఫిక్ సిబ్బందికి కూల్ జాకెట్స్ అందించారు. సిపి శంకభ్రత బాగ్చి దాతల సహకారంతో కూల్ జాకెట్స్ ఏర్పాటు చేశారు. విశాఖలో ఎండ తీవ్రత అధికంగా ఉందని ఉష్ణోగ్రతను 8 డిగ్రీల వరకు కూల్ జాకెట్స్ తగ్గిస్తాయంటున్నారు సిపి శంకభ్రత బాగ్చి. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. ఎండవేడికి ప్రతి ఒక్కరు కూడా బాధపడుతూనే ఉంటారు. అయితే మరీ ముఖ్యంగా ఎండలో నిత్యం పనిచేసే ట్రాఫిక్ సిబ్బంది అయితే పూర్తిగా కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ తరుణంలో విశాఖ పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా విశాఖ పోలీసులకు కూలింగ్ జాకెట్లు ఇవ్వడం జరిగింది. పూర్తిగా అసలు ఈ కూలింగ్ జాకెట్స్ ఎంతమందికి ఇచ్చారో, అదేవిధంగా ఏ విధంగా దాతల నుంచి సంప్రదించడం జరిగిన అంశంపై కూడా మనతో మాట్లాడేందుకు విశాఖ సిపి శంకభ్రత బాగ్చి ఉన్నారు. సార్, మొత్తం ఈ కూలింగ్ జాకెట్స్ ఎంతమందికి ఇవ్వడం జరిగింది, వీటిని ఏ విధంగా కూడా అంటే ఎవరెవరు దాతలు కూడా దీనికి ఇవ్వడం జరిగింది? ఇప్పుడు కూలింగ్ జాకెట్ 220 మంది ట్రాఫిక్ సిబ్బందికి కూలింగ్ జాకెట్ ఇవ్వడం జరిగింది. మా ఏడీసీపీ ట్రాఫిక్ గాడి అధీనంలో ట్రాఫిక్ వింగ్ ఆఫీసర్స్ దాతలతో మాట్లాడి ఒప్పించి దాతల ద్వారా డైరెక్ట్గా కంపెనీకి డబ్బు పంపించి ఈ కూలింగ్ జాకెట్స్ తెప్పించారండి. అందుకే నేను మా ట్రాఫిక్ వింగ్ ఆఫీసర్స్ అండ్ మెన్ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. మన అందరికీ తెలుసు, ఈరోజు గ్లోబల్ వార్మింగ్ వల్ల ప్రతి సంవత్సరం ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. మన వైజాగ్ చూస్తే ఇక్కడ ఒకవైపు టెంపరేచర్, మరోవైపు రిలేటివ్ హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉంది. కాబట్టి హాట్ అండ్ సల్ట్రీ వెదర్ ఉంటుంది. ఈ వెదర్లో పొద్దున నుండి సాయంత్రం దాకా రోడ్డు మీద నిల్చొని మా ట్రాఫిక్ సిబ్బంది చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పనిచేస్తారండి. అందుకే వాళ్లకు హీట్ స్ట్రోక్, హీట్ ఎగ్జాషన్ లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు, డిహైడ్రేషన్ జరగవచ్చు. పని సరిగ్గా చేయాలంటే ఆరోగ్యంగా ఉండాలి. ఇప్పుడు మన అందరికీ తెలుసు, రేపటి నుండి చందనోత్సవం బందోబస్తు స్టార్ట్ అవుతుంది. ఎల్లుండి అర్లీ మార్నింగ్ నుండి చందనోత్సవం మొదలవుతుంది. ఈ పరిస్థితిలో పొద్దున నుండి సాయంత్రం దాకా ఈ ఎండలో ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఈ కూలింగ్ జాకెట్ చందనోత్సవంలో బాగా పనికి వస్తుంది. రాబోయే రోజుల్లో ఈ ఇంకా కూలింగ్ అపారల్ మేము ఆల్రెడీ మాట్లాడాము, అవి కూడా తెప్పించి ప్రెస్ వాళ్ళ ముందర ఇప్పించడం జరుగుతుంది. చూస్తున్నాము, ఎండ తీవ్రత అనేది చాలా ఎక్కువ శాతం కూడా పెరగడంతో మరీ ముఖ్యంగా విశాఖపట్నంలో ఉష్ణోగ్రతలు అనేవి రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నాయి. ఈ తరుణంలో పూర్తిగా ట్రాఫిక్ సిబ్బందికి ఈ విధంగా ఉపయోగించే కూల్ జాకెట్ను ప్రారంభించారు. అయితే ఒకవైపు విశాఖపట్నం సిటీ పోలీస్ లోగో, మరోవైపు ఏపీ పోలీస్ లోగోతో కూడా ఇది రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎందుకంటే ఏమాత్రం ఎండ వేడి పెరిగిన సమయంలో ఒకవేళ స్వెట్ వచ్చినా సరే అది కూడా కూల్గా మార్చే ప్రక్రియ ఈ కూలింగ్ జాకెట్ చేస్తున్నాం. త్వరలో కూడా కూలింగ్ హెల్మెట్స్ని కూడా తీసుకొస్తాం విశాఖ సిపి బాగ్చి తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో శంకర్తో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.